Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ లోకేష్, బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తున్న జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు జీవన్ మరణ సమస్య లాంటివి. ఖచ్చితంగా ఆ పార్టీ ఎన్నికలలో గెలవాల్సిందే, లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ప్రస్తుతం కూటమి అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాదిరిగా ప్రభుత్వంపై అయితే అంత వ్యతిరేకత లేదు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డిని కలవరపాటుకు గురి చేసే అంశమే. అందుకే వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా అధికారంలోకి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. కనీసం ఎంపిక చేసిన 100 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా ఈసారి మంగళగిరిపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క మంగళగిరి మాత్రమే కాదు, కూటమిలోని నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ పనితీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురోగతి వంటి అంశాలతో కూడిన ఈ సర్వే చాలా గోప్యంగా సాగినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికలలో 90,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు లోకేష్. అంతకుముందు ఎన్నికలలో మంత్రిగా ఉంటూ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. కానీ 5 ఏళ్లు తిరిగిన తరువాత అదే లోకేష్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పాలన అందిస్తున్నారు. దీంతో తిరుగులేని నాయకుడిగా మారిపోయారు. అయితే ఆదిలోనే లోకేష్కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థిని, కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత నేతలను రంగంలోకి దించితే వారిపై నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ప్రజలకు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు జగన్. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తన కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయిస్తారని పొలిటికల్ వర్గాలలో ప్రచారం ప్రారంభమైంది. చాలా రహస్యంగా నియోజకవర్గంలో ఒక సర్వే పూర్తి కూడా చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ అంతంత మాత్రమే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి 1-2 సందర్భాలలో మాత్రమే గెలిచింది. చాలాసార్లు ఓడిపోయింది ఆ పార్టీ. 2019 ఎన్నికలలో మంత్రిగా ఉంటూ పోటీ చేశారు లోకేష్. 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికలలో మాత్రం 90,000 మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీని తగ్గించి లోకేష్ను ఓడించడం అంత సులువు కాదు. అందుకే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒకరిని ఇక్కడ పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి మానసికంగా సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.